పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ముస్లింలకి, క్రైస్తవులకి, యేసు ప్రభుకి, అల్లాకి గాని ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ వర్గాలు ఊరుకుంటాయా అని చెప్పి మాట్లాడారు. తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి విషయం ఏదైనా ఉంటే అది ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాలు ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి వెంటనే సంబంధిత అధికారుల్ని తీసుకుని వెళ్ళి న్యాయ విచారణ జరిపించుకుని తగిన రీతిలో చర్యలు తీసుకోవచ్చు. లడ్డూ తిన్నది హిందూ, తయారు చేసింది హిందూ, నెయ్యి అమ్మింది హిందూ, వాళ్ళు కాంట్రాక్టులు ఇచ్చింది హిందువులకి. మధ్యలో అసెంబ్లీలో క్రైస్తవుల్ని, ముస్లింలను ఎందుకు లాగుతున్నారు? మీకు రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలు కావాలి అంటే మతాలని లాక్కండి. సమస్యలు ఏమైనా ఉంటే సమస్యల్ని సమస్యలుగా చూడండి. క్రైస్తవులు ఏం చేశారు, ముస్లింలు ఏం చేశారు? మా నియోజకవర్గంలో 9 ప్రార్థనా మందిరాలు కూల్చేస్తే ఏం చేయగలిగాం? ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది క్రైస్తవులుండి ఏం చేయగలిగాం? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటంలో అసలు అర్ధరహితమైనటువంటి వాదన చేస్తా ఉన్నారు ఆయన. ఇంకొక విషయం, లడ్డూ దగ్గర మొదలుపెట్టి మత మార్పిడి దగ్గర ఆపారు. నేను ఒక విషయం సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. నా భార్య క్రిస్టియను, మా అమ్మాయికి బాప్తిసం ఇప్పించాం, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పారు కదా. మత మార్పిడి గురించి మీరు ఏం చెప్తారు? బియ్యానికి అమ్ముడైపోతున్నారు సమాజం, డబ్బులకి అమ్ముడైపోతున్నారు, గుడ్లకి అమ్ముడైపోతున్నారు అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ బియ్యం ఇస్తే బాప్తిసం తీసుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమానండి. అంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారి యొక్క జీవితాలంటే రాజకీయ నాయకులకు అంత చులకన? మా భక్తి అంటే అంత చులకన? అసలు క్రిస్టియానిటీ అంటే ఎందుకు మీరు అన్టచబిలిటీని పాటిస్తున్నారు? క్రైస్తవ సమస్యల మీద మీరు ఎందుకు మాట్లాడరు? మీకు లడ్డూ గురించి మాట్లాడారు, వెల్ అండ్ గుడ్. మరి మా మందిరాన్ని కూల్చారు. డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గంలో మీ ముందు కూర్చున్నటువంటి ఆయన 9 ప్రార్థనా మందిరాలు కూలిస్తే ఏమడిగారు అధ్యక్షుల వారిని? ధర్మాన్ని 4 పాదాల మీద నడిపిస్తున్నారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఒక మతానికి కొమ్ము కాసి మిగతా మతాల వారిని అణచివేయాలనేటటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారా? మేము ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు సమానత్వాన్ని పాటించండి. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, అలాగే క్రిస్టియన్లు అందరూ ఓట్లు వేస్తే మీరు గెలిచారు కాబట్టి అన్ని సమస్యల్ని ఒకే రకంగా మీరు చూడండి, వివక్షతో చూడబాకండి. డిప్యూటీ స్పీకర్ గారు ఆయన ఆ స్థానంలో ఉండి నియోజకవర్గంలో అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంటే ప్రభుత్వం తరపు నుండి స్పందన లేకపోతే ఎట్లా? ఏ కమిటీ వేశారు? ఏమీ లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం, క్రైస్తవ సమాజాన్ని చైతన్యం చేస్తున్నాం. ఒక పాస్టరు 100 మందిని ప్రభావితం చేస్తాడు, 100 మంది 1,00,000 మందిని ప్రభావితం చేస్తారు, 1,00,000 మంది 1,00,00,000 మందిని ప్రభావితం చేస్తారనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి.